లోకం మొత్తం లేదా నీ మనస్సు కూడా, నీ శాస్త్రం, నీవు నేర్చుకున్నది మొత్తం ఇక సాధ్యం కాదు అని చెప్తున్న స్థాయిలో నీవుండినను ఆయన నమ్మదగిన వాడు అని రాత్రి నమ్మటానికి నీకు సాధ్యమైతే, లేదు అని చెప్తున్నా అదే చోటలో, నిర్జీవమైన అదే స్థాయిలో ఉన్నట్లుగా పిలిచి తీసుకొని వస్తున్న దేవుడు పిలిచిన వాడు గనక నమ్మకమైన వాడవని ఆయన నిరూపిస్తారు. అనేకసారి మనతో మన మనస్సాక్షి చెప్తా ఉంటుంది. కొన్ని సమయం నీ ఆత్మీయ విషయంలోనే ఎక్కువ మందికి బాధ కలుగుతున్నా అక్కడే. నేను ప్రారంభంలో అలా ఉండను, నా ప్రార్థన అలా ఉండను, నా ఉపవాసం అలా ఉండను, నా దేవునికి చాలా దగ్గరగా ఉండను, నేను అలా ఉండను. బాధయే, ఎంత బాధ, ఎంత వేదన, ఎంత బలహీనత నీకు కలిగి ఉండినను, నీకు కనెక్షనే లేదు అని నీవు అనుకున్నాను. నీ గురించి వేసిన ప్రణాళిక నీది కాదు, అది ఆయన ప్రణాళిక గనుక ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్నారు, నిన్ను ఎన్నుకున్న వాడిని నేనైతే నేను విడిచిపెట్టను. నా దేవునికి ఉంది ఉద్దేశం, నా దేవునికి ఉంది ప్రణాళిక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి చెప్తున్నారు, మీలో కార్యమును ప్రారంభించిన వాడు నేనే, సత్క్రియను ప్రారంభించిన వాడు నేనైతే యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించుటకు నేను శక్తిమంతుడనని నీకు నమ్మటం సాధ్యమైతే, హల్లెలూయా, నిర్జీవ స్థాయి నీవు గ్రహించినను, ఇక శక్తి లేదని నీవు అనుకున్నను, అన్ని ఆగిపోయిందని నీవు అనుకున్నను, హల్లెలూయా. సంగమా, మరలా చెప్తున్నాను, ఆత్మీయ స్థాయిలో నీవు పడిపోయిందని అపవాది ఎంత వాదించినను నీవు తిరిగి చెప్పటం సాధ్యమే, ఇది ప్రారంభించిన వాడు నేను కాదండి, నాలో కార్యం ఆయన ప్రారంభించారు కనుక ఆయన చేసి ముగిస్తారు.